దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 628 పాజిటివ్ కేసులు నమోదవగా ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది కూడా. దేశవ్యాప్తంగా 4054 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిక కేసులు కేరళలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక కరోనా నుంచి కోలుకొని గత 24 గంటల్లో 315 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా నెమ్మదిగా విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ కేసులపై కూడా కొంత అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాలు ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ్ చంద్రిక, దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతుంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 628 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో ఒకరు మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా 4054 యాక్టివ్ కేసులు ఉంటే 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన సంఖ్య 315గా ఉంది. ఇక అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ రాష్ట్రంలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో ఒకరు మృతి చెందారు. ఇక కోవిడ్ సబ్ వేరియంట్ కు J1 మొదటిసారిగా కూడా కేరళలోనే గుర్తించారు. కేరళ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో సైతం కూడా కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుండటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తుంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులు ఒక సమావేశం నిర్వహించి మానిటరింగ్ చేస్తున్నారు. దేశంలో కోవిడ్ వేరియంట్ మరోసారి కేసులు పెరిగితే దానికి కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా హాస్పిటల్స్ లో మాక్ డ్రిల్ నిర్వహించాలి. 3 నెలలకు ఒకసారి హాస్పిటల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రధానంగా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇక జాతీయ స్థాయిలో రికవరీ రేట్ చూసుకుంటే 98.81% కూడా ఉండగా మరణాల రేటు 1.18% కూడా ఉందన్నది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చెప్తే దేశంలో 4054 యాక్టివ్ కేసులు ఉంటే ఆదివారం నాటికి 3742 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండి సామాజిక దూరం పాటించకుండా ఉండడమే ప్రధాన సమస్యగా మారిపోయింది. గత 2000 చూసిన దేశంలో మరోసారి 3వ వ్యవస్థ మాత్రం భారత్ ఈసారి కొంత ఇబ్బందులు కష్టతరంగా ఉంటాయని చెప్తున్నారు. అయితే J1 వేరియంట్ మాత్రం ప్రస్తుతానికి కేరళలో మాత్రమే గుర్తించామనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో అలాంటి వేరియంట్ నమోదు కాదని చెప్తున్నారు. తాజాగా వాతావరణంలో మార్పుతో ఇటీవల చాలా మంది జలుబు దగ్గుతో వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో కూడా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా వీలంత మటుకు కూడా కోవిడ్ టెస్టులు చేసుకోవాల్సిందిగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే అందరికీ అప్రమత్తం చేస్తుంది.